విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై బస్సు దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కడప డిపో నుంచి శ్రీ సత్యసాయి జిల్లా తలుపులకు వెళుతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు వీరన్న గట్టుపల్లి దగ్గరకు వచ్చేసరికి ఓ టిప్పర్ ఎదురుగా వచ్చింది. దానిని తప్పించే క్రమంలో బస్సు డ్రైవర్ వాహనాన్ని కుడివైపు పోనిచ్చారు. ఈ క్రమంలో అక్కడ తక్కువ ఎత్తులో వేలాడుతున్న 11 kV విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే చకచకంగా బస్సు నిలిపివేసి లోపల ఉన్న 18 మంది ప్రయాణికులను కిందకి దింపివేశారు. కండక్టర్ డ్రైవర్ కూడా సురక్షితంగా బయటపడ్డారు. రాయచోటి చాగలమర్రి జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారులు తవ్విన మట్టిని మిగిలిన వ్యర్థాలను తొలగించకపోవడంతో బస్సు అక్కడికి వెళ్ళగానే ఆ మార్గంలో ఉన్న 11 kV విద్యుత్ తీగలను తాకి మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. మంటల శబ్దంతో పాటు స్టీరింగ్కు విద్యుత్ షాక్ తగలడంతో అప్రమత్తమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒలి ప్రయాణికులను అప్రమత్తం చేసి 18 మందిని కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోనికి తీసుకొచ్చారు. దీంతో బస్సు పాక్షికంగా దెబ్బతింది. సంఘటనపై రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. డ్రైవర్ అప్రమత్తత వల్లే ప్రాణ నష్టం తప్పిందని అన్నారు. ప్రమాదంపై అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కదిరి టు కడప బస్సు ఇది. కడప నుంచి వస్తాండి నేను. పొద్దున్న ఇదేం క్లియర్గా ఉంది. పొద్దున్న పోయినాము, ఇట్లే వచ్చినాము. మళ్ళీ వచ్చేది కూడా ఆడ బ్యానర్ అవి డివెండర్ ఏం అడ్డం పెట్టినలే. రోడ్డు పని జరుగుతుంది. ఇక్కడ బ్లాక్ అయింది రోడ్ బ్లాక్ అయింటే నేను ఇట్లా వచ్చినాను. ఇట్లా వచ్చి అంటే టాప్ వచ్చి వైర్ టాప్ తగిలింది. తగిలితే అటు నుంచి నాకు కొంత షాక్ కొట్టాలి. నేను బండి వదిలేసినాను. వస్తే ఇట్లా ఇటు పీకేసింది బండి. ప్యాసింజర్లు నిలబెట్టేసి ప్యాసింజర్లకు దింపేసిన. ఫస్ట్ ప్యాసింజర్లు కాపాడేసినాను. ఎట్లయితే అట్లా కానీ ప్యాసింజర్లు దిగండి అని చెప్తే 15 మంది 20 మంది దిగేసినారు. మళ్ళీ నేను దిగదు నాకు షాక్ కొట్టింది. మళ్ళీ నేను వచ్చి టైర్లు ఆర్పుదాం చిన్నగా మంటలు ఉండే అది ఆపే లోపలనే అడ్డుకుండే ఎక్కువ బస్సు. అది సార్ ప్రాణాపాయం. ఒక ఆర్టీసీ బస్సు కరెంటు వైర్లు తగిలి కాలిపోతున్న సమాచారం రాగా వెంటనే మేము మా యొక్క డిఎస్పీ గారితో పాటు రావడం జరిగింది. వెంటనే ఈ యొక్క నేరస్థలాన్ని పరిశీలించగా ఇది ఈ యొక్క రోడ్డు కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళ యొక్క చిన్న నెగ్లిజెన్స్ వలన సరిగ్గా యొక్క మార్కింగ్స్ అంటే ప్రమాదము జరుగు ప్రదేశం నుంచి మార్కింగ్ రిబ్బన్స్ కానీ లేదంటే వేరే ఇతర ఫ్లాగ్స్ రెడ్ ఫ్లాగ్స్ కానీ కట్టకపోవడం వలన మరియు ఈ యొక్క ఆర్టీసీ డ్రైవర్ అతను సరిగా తన డ్రైవింగ్లో సరిగా రోడ్డు మార్కింగ్ చూసుకోకపోవడం వలన ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దీనిలో అదృష్టం ఏమంటే ఈ కరెంటు లైన్ తగలగానే లైన్ ట్రిప్ కావడము. బస్సు అతను యాక్చువల్ రోడ్లో కాకుండా పక్క రోడ్డు దిగి రోడ్డుకు లైన్కు 10 మీటర్ల దూరంలోనే కానీ అన్ని బస్సులు ఇప్పుడు ఇంకా పోతానే ఉన్నాయి. ఆ బస్సు రూట్లో పోకుండా ఇతను తెలియనిదనంతో పక్కకు దిగి లైన్ కిందికి దూరి ఇది జరిగింది. మామూలుగా తీరకూడదు. తర్వాత ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు ప్రజెంట్ కూడా వెహికల్ పోతానే ఉన్నాయి. అతను తెలియకుండా లైన్ కిందికి దూరడం వల్ల లైన్ కూడా కొత్త రోడ్డు వేయడం వల్ల కింద హైట్ 6 అడుగులు పెంచడం వల్ల ఆ బస్సు కూడా లైన్ క్లియర్నెస్ సరిపోలేదు. ఫస్ట్ లైన్ అయితే రోడ్డుకు 10 మీటర్ల దూరంలో ఉంది. అయినా కానీ ఇక్కడున్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. 10 మీటర్ల దూరం దాటుకొని మళ్ళీ వచ్చి లైన్ కిందకి దూరం